హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. బండైతే కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఇక చెప్పాను గదా! సామానయితే ఆ రోజైతే ఫుల్ తిరిగాననమాట నేను. అన్ని చోట్ల తిరిగాను. ఒక 4, 5 షాపులైతే తిరిగి బండి కోసమయితే తిరిగాను. అంటే మన మెకానిక్ షాప్‌లనమాట. నాకు ఎక్కడ మంచిగా కన్వీనియంట్‌గా ఉందో మా ఫ్రెండ్‌కైతే ఒక అతనికి ఉన్నారు. అంటే నాకు తెలిసినోళ్ళున్నారు. కానీ ఆల్రెడీ ఒకసారి నాకైతే బండైతే రిపేర్ అయితే మంచిగా అయితే చేయలేదనమాట. ఎందుకంటే చేసిన ఒక 5, 6 నెలలకే మొత్తం క్లచ్ ప్లేట్‌లన్నీ పోయినియి. నేనెంత జాగ్రత్తగా నడిపినా గాని పోయినియి. అందుకోసం అయితే ఇగ అక్కడ చేపిచ్చదలుచుకోలేదు. అంటే వేరే కాడికి పోయాను. వేరే కాడికి పోతే తనే సామాను తీసుకొచ్చి ఏస్తా అన్నాడు. ఇగ నాకెందుకో కొంచెం అయితే బాగా అనిపించలేదు. ఇగ అందుకే నేనే ఎళ్లి వానలో తడుసుకుంటూ గాని, ఎట్లైనా గాని నేనే సామాను ఒరిజినల్ తెచ్చుకొని నేను జెప్పాననమాట అతనికి. "అన్న నేను సామాను తీసుకొస్తాను. నాకేసినందుకు ఎంత తీసుకుంటావో చెప్పు" అంటే ముందైతే సామానన్నీ తెచ్చుకో. తర్వాత నీ పనిని బట్టి చెప్తా అన్నాడు. సరే అని జెప్పాను. సామానన్నీ తెచ్చుకున్నా నేను బోయి. నేను సామానయితే బాలనగర్‌లో వై జంక్షన్ కూకట్పల్లి వై జంక్షన్ కాడైతే సామానయితే కంప్లీట్ తెచ్చుకున్నా అన్ని. తెచ్చుకొని వన్ బై వన్ నేనేం సామాను తెచ్చుకున్నా అంటే క్లచ్ ప్లేట్లు తెచ్చుకున్నా ఒరిజినల్‌యి. హెవీ అనమాట. క్లచ్ ప్లేట్లు కూడా టాటాయి హెవీ తెచ్చుకున్నా ఒరిజినల్. మీరు ఎవరన్నా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు టాటా ఏస్ వెహికల్ ఉన్నా, అశోక్ లైలాండ్ ఉన్నా, దోస్త్ బండ్ ఉన్నా, ఏదున్నా గానీ కంపల్సరీ అయితే అందరికైతే యూజ్ అయిద్ది ఈ వీడియో. హెవీ తెచ్చుకోండి. ఇంకొకటి కేబుల్ గూడా మార్చుకోండి దాంతో పాటు కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు అతను కేబుల్ గూడా బాగుండిద్దంటాడు. ఏమొద్దన్నా కేబుల్ ఉంచుకో అన్నాడు. ఆ కేబుల్‌తో గూడా మనకు ప్రాబ్లమ్ అయ్యిద్ది. కేబుల్ మార్చుకోండి. లోపట ఒక బేరింగ్ ఉంటది. ఆ సాఫ్ట్ రాడ్‌కి అది గూడా ఒకసారి చెక్ జేసుకోండి. అది బాగుంటే ప్రాబ్లమ్ లేదు. అది బాలేకపోతే అది గూడా చేంజ్ జేసుకోండి. ఇవేసుకొని కేబుల్ అది ఏసుకోండి. ఒకవేళ మీ ఇంజిన్ ఆయిల్ డేట్ దగ్గర పడిందనుకోండి రాసుకుంటారు గదా! నేనైతే ప్రతి నెల రాసుకుంటాను నేను రీడింగ్. ఈ నెలలో నా రీడింగ్ ఎంత తిరిగింది? ఈ నెలలో నా రీడింగ్ ఎంత తిరిగింది? మొత్తం మనం ఇంజిన్ ఆయిల్ మార్చిన కాడికెళ్ళి 6,000, 7,000 లేకపోతే మాక్సిమం 8,000 6, 7,000 చేపిస్తే మనకైతే ఇంజిన్ అయితే ఎక్కువ లైఫ్ వస్తుంది. అదైతే మీరైతే గుర్తుపెట్టుకోండి అందరూ. అందరికి తెలిసిందే మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. అది అది చెక్ చేసుకోండి. మళ్ళా ఆయిల్ ఫిల్టర్‌లు, డీజిల్ ఫిల్టర్‌లు చేంజ్ చేపించుకోండి. హౌసింగ్ ఆయిల్ చూసుకోండి. గేర్ ఆయిల్ చూసుకోండి. బ్రేకులు చూసుకోండి. బ్రేకు లైనర్‌లు ఉంటాయి కదా! ఆ లైనర్‌లు బాగున్నాయా లేదా చూసుకోండి. డిస్క్ బాగుందా లేదా చూసుకోండి. మళ్ళా వీల్ అలైన్‌మెంట్ చేపించుకోండి. ఇంకా మన కేబుల్ ఏదంటే ఎక్సలేటర్ కేబుల్ ఉంటది కదా! ఆ కేబుల్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతి ఐటెమ్ అయితే మంచిగా చెక్ చేపించుకొని మన దగ్గరుండి అంత మాట్లాడుకొని ఏపిచ్చుకోండి మీరు. ఇంకోటేందంటే బండి రిపేర్ అయ్యేటప్పుడు మనం ఫ్రెండ్స్ ఉంటే అటు ఇటు మాట్లాడుకుంటా, తిరుగుతా అటు ఇటు ఎళ్తాం కదా! అట్లా ఎళ్ళకండి. మనమే దగ్గరుండండి. దగ్గరుండి ఏ ఐటెమ్ తెస్తున్నాడు మనది, పాత ఐటెమ్ ఏం తెస్తున్నాడు, కొత్త ఐటెమ్ ఏమేస్తున్నాడు, అన్నీ మీరు దగ్గరుండి అయితే చూసుకుంటే మనకి బెస్ట్ అనమాట. ఎందుకంటే మనకొక నమ్మకం ఉండిద్ది గదా! నేను ఎందుకంటే ఇయన్నీ జెప్తున్నాను. పోయినసారి నేను అతనికే బండి అప్పజెప్పేసాను. అప్పజెప్పి వేరే వాళ్ళ ఫ్రెండ్స్ కలిస్తే వాళ్ళతో మాట్లాడుకుంటా బయటకొచ్చేసామన్నమాట. "అన్న నీకు సాయంత్రం వరకు అయిపోద్ది. ఇప్పుడు గాదు పని ఇక్కడున్నా వేస్టే నువ్వు. మీరు వెళ్లి ఏమైనా పనుంటే చూసుకోండి" అంటే నేను అతన్ని నమ్మి అయితే వచ్చేసాను. వస్తే బండయితే అసలేం బాగా చేయలేదు. ఎందుకంటే నేను మెకానిక్‌ని అందరిని తప్పు అనను. ఎందుకంటే నాకు తెలిసిన మెకానిక్‌లు మంచోళ్ళున్నారు. ఇక కొంతమందయితే ఇగ చేయట్లేదు సరిగ్గా. ఇక వాళ్ళనేమనాలో మీరే కామెంట్‌లో అయితే చెప్పండి. నేనైతే మనం తప్పైతే అనను. ఎందుకంటే మనదే మిస్టేక్ అంట. ఎందుకు చెప్పమంటావా? మనం దగ్గరుండి మనం జూసుకోవాలి. మనం జూసుకోలేదు కాబట్టి మనదే మిస్టేకు. ఒకళ్ళ మీదయితే మనమైతే తప్పైతే ఎయొద్దు అని నేననుకుంటున్నాను. నా పర్సనల్ ఫీలింగు. మనం దగ్గర లేము గాబట్టి మన మీద పడిద్ది. అదైతే అన్నీ చూసుకోండి. మీరు బండి రిపేర్ చేపిస్తారు కంపల్సరీ. ఐటెమ్ వేసేటప్పుడు మాత్రం కంపల్సరీ ఏ ఐటెమ్ తీస్తున్నాడు, ఏ ఐటెమ్ వేస్తున్నాడు మీరు చెక్ జేసుకోండి. ఇంకోటి వస్తువు తెచ్చేటప్పుడు గూడా క్వాలిటీ తెచ్చుకోండి. మంచి క్వాలిటీ. తెచ్చుకొనేసుకుంటే మనకైతే కొంచెం అయితే లైఫ్ ఉండిద్ది. ఇంకోటి ఆ రోజు బండి నడిపేటప్పుడు నాకు అది గేర్లు సరిగ్గా పడక గట్టిగా ఏసి ఈ చెయ్యంతా పెయినొస్తుందనమాట. చూసుకోండి చెయ్యి ఎక్కువ పెయినొచ్చినా గానీ హెల్త్‌కైతే బావుండదు. నాకు ఈరోజు ఇదంతా బాగా పెయినుంది. అందుకోసమైతే ఈరోజైతే డ్యూటీకి రెడీ అయ్యాను. ఉదయాన్నే లేసి ఎళ్దామని. కానీ పెయినొస్తుందని అయితే ఈరోజైతే సెలవు తీసుకున్నాను. ఒకరోజు రెస్ట్ తీసుకొని పోదామని. ఆల్రెడీ టాబ్లెట్ ఏసుకున్నా గానీ పెయిన్ ఉంది తగ్గలేదు. ఎవరైనా నడిపేటోలుంటే చూసుకోండి. చెయ్యి బాగా గేర్లేస్తా ఉంటారు కదా! అది. ఇంకోటేంటంటే
ఇప్పుడు నేను చేసే దాంట్లో అయితే ఎక్కువ సార్లు సెల్ఫ్ ఆన్ చేసి, ఆఫ్ చేసి, ఆన్ చేసి, ఆఫ్ చేసి క్లచ్ ఒత్తి, ఒత్తి అట్లా ఎక్కువ చేస్తాను కదా! అట్లా కూడా కొంచెం ప్రాబ్లమ్ ఉంటుంది. ఇంకోటేంటంటే మనం నడిపేటప్పుడు క్లచ్ మీదైతే కాలైతే తీసేయండి. మీకు అవసరమైనప్పుడు కాలు పెట్టుకోండి. ఎక్కువ క్లచ్ మీద పెట్టినా గానీ క్లచ్‌కి ఆ రౌండ్‌గా ఉంటాయి. ఇంతకుముందు వీడియోలో మీకు పెట్టాను చూడండి. నేను ఇట్లా రౌండ్ చూపించాను. అది మాత్రం అరిగిపోయిద్దనమాట. అది అరిగిపోతే ఎక్కువ ఖరాబ్ అయిద్ది. అదైతే అట్లా మీరు పెట్టకండి. ఆల్రెడీ నేను పెట్టలేదు. అయినా నాకు డూప్లికేట్ ఏసిర్రు కాబట్టి అరిగిపోయింది. నేను అడిగాననమాట మెకానిక్‌ని. అన్న ఇట్లా ఎందుకు అరిగిపోద్దంటే, ఇట్లా ఎక్కువ క్లచ్ మీద కాలు పెట్టడం వల్ల, లేకపోతే డూప్లికేట్ అయటం వల్ల గూడా ఇట్లా అయితది అని జెప్పారు. ఇగ బండి మొత్తం కంప్లీట్‌గా అయితే రిపేర్ అయితే చేపించుకొని అతనితోని ట్రయల్ ఏపిచ్చాను. మళ్ళీ అతనితో చెక్ చేపించుకున్నా. అతను బానే ఉందనగానే ఆడిని మళ్ళా కూర్చోబెట్టుకొని బండి వెహికల్ తీసుకెళ్ళి నేను గూడా మొత్తం ట్రయల్ ఏసాను. చూసుకొని నాకు ఓకే అన్నాక, "అన్న ఎంత ఇయ్యమంటావు చెప్పు" అన్నా. "అన్న మొత్తం చేసి కదా! ఓహ్! నాకైతే ఒక 2000 ఇయ్యి" అన్నాడు. "అన్న 2000 మరీ ఎక్కువ అన్న కొంచెం తగ్గించు" అంటే, "లేదు లేదు అన్నీ చేశాను" అంటే, "అన్న మామూలుగా ఫస్ట్‌లో ఇప్పుడైతే రేట్లు పెరిగినాను. అంతకుముందు క్లచ్ ప్లేట్‌లేస్తే 800 ఇచ్చిన నేను. క్లచ్ ప్లేట్‌లేస్తే 800 ఇచ్చాను. సరే ఇంజిన్ ఆయిల్ తీసి ఇంజిన్ ఆయిల్ పోశారు. ఆయిల్ ఫిల్ చేసి ఆయిల్ ఫిల్ చేశారు. హౌసింగ్ ఆయిల్ ఇది గేర్ ఆయిల్ అన్నీ కలిపైతే నేను ఒక 1500 ఇచ్చాను. అన్న తక్కువేనన్నాడు. ఆయనేమంటున్నాడు సామాను నేను తెస్తే నాకు ఎంతో కొంత మిగిలాయి గదా! అది ఇది అన్నా. అన్నా ఎందుకంటే మేము ఎంత కష్టపడుతున్నాం నాలాగా చాలామందున్నారు. వాళ్ళెంత కష్టపడి డబ్బులు అప్పులు చేసుకొని తీసుకొచ్చి ఐటెమ్‌లు ఏయమంటే మేము ఐటెమ్‌లు ఏయమని మీకు చెప్తారు. మీరు ఏ ఐటెమ్ పెడితే ఆ ఐటెమ్ మీకు కావాల్సిన ఒక 500, 1000 కోసం మీ ఇష్టమైన ఐటెమ్ తీసుకొచ్చేస్తారు. మేము ఆ డబ్బులు తేడానికి ఎంత సఫర్ అవుతున్నామో ఈ రోజులలో మనకి కిరాయిలు కూడా మంచిగా లెవ్వు. ప్యాకేజీలు కూడా మంచిగా లెవ్వు. ఆ! మేమెంత కష్టపడుతున్నామో మాకు తెలుసన్న. మా ఫ్యామిలీని నడపడానికి చానా ఇబ్బంది పడుతున్నాం. కానీ ఎవరితో అయితే మేమైతే చెప్పుకోలేము. ఎందుకంటే ఫ్యామిలీతో చెప్పినా గానీ ఫ్యామిలీ బాధపడిద్ది. ఇంకా మన చుట్టాలకి వాళ్ళకెళ్ళి చెప్పినా గానీ వాళ్ళు గూడా ఈయనకి ఇట్లే అయింది, ఇట్టే కావాలి అనుకుంటారు. అందుకే మన ఫ్యామిలీ, మన కష్టాలు ఎవ్వరితో అయితే పంచుకోవద్దని నా పర్సనల్ ఒపీనియన్ ఫ్రెండ్స్. మీరేమంటారో కామెంట్‌లో చెప్పండి. ఎందుకంటే మన ఫ్యామిలీ, మన పద్ధతులు, మన ఇట్లా కష్టాలున్నామని చెప్తే ఒకడు చూసి నవ్వుతారు కానీ హెల్ప్ చేసేటోళ్ళు మాత్రం ఎవ్వరు లేరు. ఎవరు లేరనను ఉంటారు కొంతమంది. నాకైతే ఫ్రెండ్స్ ఉన్నారు. మంచోళ్ళున్నారు. మన ప్రాబ్లమ్ ఉంటే చెప్తే కొంచెం సాల్వ్ చేశారు. మీకు గూడా ఉంటారని నేను అనుకుంటున్నాను. అందరికైతే మనకు దగ్గర అనుకున్న ఒకళ్ళిద్దరు ఉంటారు కదా మంచోళ్ళు. వాళ్ళనైతే హెల్ప్ అడగొచ్చు. అందరూ గూడా అన్ని విషయాలు గూడా చెప్పొద్దు. కొన్ని చెప్పాలంటే ఇట్లా ప్రాబ్లమ్ ఉందని. ఎందుకంటే ఇప్పుడు మన చుట్టాల తరపున చెప్పామంటే ఒకళ్ళు చెప్తే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంతా పెట్టిద్ది. ఈళ్ళకి ఎట్టే కావాలి, ఎట్లా ఉండాలి అనుకుంటారు. అంటే చుట్టాలందరూ చెడ్డోళ్ళు అని కూడా నేననను. ఇగ కొంతమంది ఉంటారు గదా! అట్లా గూడా అనుకుంటారు. దాన్ని బట్టయితే మీరైతే మన ఫ్యామిలీ విషయాలు మాత్రం బయటైతే చెప్పుకోకండి. మన కష్టాలు చెప్పినా గానీ మన కష్టాలనైతే ఎవరైతే తీర్చరు. మన కష్టాలు మనమే తీర్చుకోవాలి. మన బాధలు మనమే పడాలి. మన పిల్లల్ని మనం పెంచుకోవాలి. మంచిగా చదివిపిచ్చుకోవాలి. మనం మంచి దారిలో నడవాలని నేనైతే చెప్తున్నాను మీ అందరికి. బండి రిపేర్ గురించి ఈ టాపిక్‌లో మళ్ళీ వేరే టాపిక్ తెచ్చాననుకోకండి. జస్ట్ వచ్చేసింది. ఇక ఎట్లయితే అయింది ఫ్రెండ్స్ నాకు ఆ రోజంతా మొత్తం వాళ్ళ తలుచుకుంటూ ఆ ఐటెమ్‌లు తెచ్చుకొని, ఏపిచ్చుకొని అన్నీ కంప్లీట్ చేసుకున్నాను. నాకైతే సాటిస్ఫాక్షన్ ఉంది. ఆ! నేను ఈసారి మాత్రం మంచి ఐటెమ్ తీసుకున్నాను. ఒరిజినల్ తీసుకున్నాను. ఇక నాకు ప్రాబ్లమ్ రాదు. ఎందుకంటే బండి నేనే నడుపుతాను. నేను వేరే వాళ్ళకైతే చేతికివ్వను. ఎందుకంటే చేతికిస్తే ఇప్పుడు రిపేర్‌లు ఎక్కువైతే మనం పెట్టే పొజిషన్‌లో అయితే లేము. అందుకోసం అయితే వేరే చేతికి ఇస్తలేదు. ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే నేను నైట్ అయితే జరిగిన విషయం మొత్తం అయితే చెప్పాను ఎట్లుంది. మీరైతే ఆలోచించుకోండి, చూసుకొని అన్ని ఐటెమ్‌లు దగ్గరుండి ఏపించుకొని, ట్రయల్ కొట్టించుకొని చెక్ చేసుకోండి. రేపటి ఒక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో ఎవరైనా కొత్తగా మన ఛానెల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తోళ్ళకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోలైతే చేయడానికి ట్రై చేస్తాను. ఇంకేమైనా మీకేమైనా డౌట్లుంటే అట్లా మన వాషింగ్ మిషన్ గురించి గానీ, ఫ్రిడ్జ్ గురించి గానీ, ఏసీల గురించి గానీ, ఇట్లా ఏదైనా వర్క్ గురించి గానీ, నాకు అనుభవం వరకైతే మీతోనైతే నేను పంచుకుంటాను. మొన్న ఒక వీడియో పెట్టాను. అదైతే కొత్త వీడియో చానా కొంచెం వైరల్ అయింది. అంటే బాగా గాదు. నాకు పర్లేదు. నాకు అందరూ చూసిన దానికైతే నాకైతే హ్యాపీ అనిపించింది. చూసినోళ్ళందరికీ వెరీ వెరీ థాంక్స్ చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ అందరికి. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటాను. నేను గూడా బాగుండాలని. ఓకే ఫ్రెండ్స్. బాయ్ అందరికీ.